సాగర్ ఏంటమ్మా? చూడరా చూడు, నువ్వు ఉద్యోగానికి చేరబోయే కాలేజీలో ఎన్ని ఘోరాలు జరిగాయో. అందుకని నువ్వు ఆ కాలేజీలో లెక్చరర్గా చేరదు బాబు. భయపడుతున్నావమ్మా? భయం కాకపోతే మరేమిట్రా, చదువుకునే చోట కత్తిపోట్లు రక్తపాతాలు ఏమిటి? అటువంటి పిల్లలు చదువుకు విలువిస్తారా, నీకు గౌరవం ఇస్తారా? అసలు నీకు ఉద్యోగమే వద్దు, ఇంటి పట్టునే ఉండు. అమ్మా, నే చదివిన చదువు 10 మందికి వెలుగు కావాలి, ఆ వెలుగులో నేను పెరగాలి. అది సరేరా, కానీ చూడమ్మా, ఏదో జరుగుతుందని భయపడి ఎవరైనా కన్న తల్లిని చదివిన చదువును మర్చిపోతారా? లేదురా. పోనీ ఒక్క మాట చెప్పమ్మా, బిడ్డ పుట్టుక తల్లికి పెద్ద గండం కదూ? అవును. అంత భయం ఉన్నప్పుడు నన్నెలా కన్నావమ్మా? ఒరేయ్, చూసావా, నీ కడుపు తీపిని చూసుకోవాలని నీకెంత ధైర్యం వచ్చిందో, నా చదువుని నా స్టూడెంట్స్ ని చూసుకోవాలని నాకు అంతే ధైర్యం వచ్చింది. అది కాదురా. అమ్మా, నేను ఒకప్పటి స్టూడెంట్నే. అబ్బా కొడుకా, నిన్ను మాటలతో గెలవడం చాలా కష్టం. కన్న తల్లిని గనక నా భయం నాది. త్వరగా బయలుదేరు, పైగా మోటార్ బైక్ లో వెళ్తానంటున్నావు. పదా. ఏం పర్వాలేదు, నువ్వు ఉద్యోగానికి ఒప్పుకున్నావుగా, ఇక నడిచేనా వెళ్ళిపోతాను. నడుస్తావరా? మాస్టర్ గారి ఫేస్ కట్ చూడండి రా, అచ్చం వానపామే. నమస్కారం వానపావు గారు. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం మాస్టారా. ఈ కాలేజీలో నాకు నమస్కారం పెట్టి అవమానం చేసే మహానుభావుడు ఎవరబ్బా? నేనే మాస్టారు, విద్యాసాగర్ని. గుర్తుపట్టలేదా? ఓ అవునవును, గుర్తొచ్చింది. ఓసారి యూనివర్సిటీలో కలిసాం కదా. కరెక్ట్. ఏం పని మీద వచ్చారు? ఈ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. ఈ కాలేజీలోనా? అవును సార్. మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం చాలా సులభం. అదే ప్రిన్సిపాల్ గారి రూము, వెళ్ళి కలవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గ్లాడ్ మిస్టర్ విద్యాసాగర్, ఈ రోజే మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. చూడండి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా నాకు ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవం నా జీవితానికి ఒక సిలబస్ ను కూడా అందించింది. ఏమిటి సార్ అది? ఆనాడు విజ్ఞానం వెలుగులా ఉండేది, కాగడాలా వెలిగేది, 10 మందికి దారి చూపించేది. కానీ ఈనాడు ఆ విజ్ఞానం కొడిగట్టింది. నాగరికతలో కూరుకుపోయిన నాగార్జున విద్యాలయంలా మిగిలిపోయింది. మీరేం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. పదండి, క్లాసుకు పరిచయం చేస్తాను. డోంట్ వరీ, మా స్టూడెంట్స్ కి గౌరవం ఎక్కువ. కొత్తగా వచ్చారు కదా, ఇది ఒక రకమైన స్వాగతం. డియర్ స్టూడెంట్స్, వీరి పేరు విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. మన కాలేజీకి ఫిజిక్స్ లెక్చరర్ గా వచ్చారు. వీరికి మిమ్మల్ని పరిచయం చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా. ఈ క్లాస్ స్టూడెంట్స్ లో మంచి నటులు, మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడే ఏం చూసావు గురు? ముందుంది ముసళ్ళ పండగ. బాధ్యత లేకుండా ఏమిటో అల్లరి బాబు. యా ఊరు ఎటు మందే? మల్లెడుగు. అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? సారీ, అశోకుడు చెట్లు కాదు నాటించింది, మొక్కలు. తెలివింది రోయ్, నువ్వు పైకి వస్తావు గురు. సరేగానే ఆజర్ లాగించు. ఏ ఆంజనేయులు? కేర్ ఆఫ్ కిష్కిందా. కేసీ వినయ్? ఏ పిష. ఏడుకొండలు? గోవిందా. మోనికా? మోనికా. ఏమిటి గురు, క్లాసులోకి రాగానే అన్నిసార్లు మొనికా మొనికాని కలవరిస్తున్నావు? చీర తగిలి చాలా రోజులైంది ఏమిటి? మోనికా? వస్తా గురు. ఎక్కడికి? తెలీదు. వెళ్ళడానికి వీల్లేదు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నా క్లాసులో అలా జరగడానికి వీల్లేదు. దయచేసి కూర్చోండి. గురు, నీతులు చెప్పక బాడీ చెడుతుంది. వినయ్. గురు, మందు అలాంటి ఉంటే బారుకు రా, వేసుకుంటూ చూసుకుందాం. ఫ్రెండ్స్,
వినయ్ ఆర్ యూ ప్లేయింగ్ అ డిఫరెంట్ డ్రామా? క్లాస్ అయిపోయే టైంలో వచ్చి మే కమింగ్ సార్ అని దొంగ వినయం చూపిస్తావా? ఏ బార్లో ఆలస్యమైందా? లాడ్జింగ్ లో నిద్రపోయావా? షారప్! క్రమశిక్షణ లేని జీవితం జంతువులా బ్రతకడానికే గాని మనిషిలా పెరగడానికి కాదు. ఏమండి విద్యాసాగర్ గారు, సీతా స్వయంవరానికి వెళ్లి దెబ్బతిన్న రాజులా ఉన్నారు. ఏముంది, మామూలు ఫార్ములాయే. కుర్రలదోలు ప్లస్ గోళ ఈక్వల్ టు లెక్చరర్ 7 మొహం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేయడం సులువు. అంత కష్టపడుతూ ఉద్యోగాలు ఎందుకు చేయడం? బతకలేక బడిపంతులు అన్నారు. అంతేకాని భయపడే వాళ్ళు చేతగాని వాళ్ళు బడిపంతులు అనలేదుగా. అంటే చూడండి మాస్టర్, కొండెక్కడానికి కావాల్సింది శక్తి కాదు, ధైర్యం. నిజమేనయ్యా, నాకు కాలేజీలో చేరినప్పుడు 50 కేజీల ధైర్యం ఉండేది. కాపీ పట్టుకున్నాను ఒకసారి, అంతే. భార్యని పుట్టింటికి పంపి పోస్టు ద్వారా సంసారం చేస్తున్నాను. నా నచ్చిన డబ్బాలో కారపొడి కలిపారు, నేనేం చేశాను? క్లాసులో పాఠాలు చెప్తుంటే అదేదో చేస్తా ఉన్నారు. ఏమని చెప్పుకుంటాం? చూడండి, తల్లి బిడ్డకు భయపడితే ప్రేమ చస్తుంది, గురువు శిష్యుడికి భయపడితే ప్రపంచం వెనక్కి నడుస్తుంది. అది మనం తెలుసుకుంటే మంచిది. లెక్కలు రాసుకోవయ్యా. 10 నెలల నుంచి ఇదే పాట. బాబు, మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు, నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా. ఇంటికేం తక్కువ లేదు, 13.50. ఏదో గిరాకీ. నమస్కారం గురుపాదం గారు. నమస్కారం మాస్టారు, రండి. ఎలా ఉంది మీ వ్యాపారం? బట్టతల మీ చుట్టూ నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి. గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్, విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చరర్. నమస్తే. కాస్త కాఫీ పోయిస్తారా? ఎంత మాట, కూర్చోండి మాస్టారు. రే కపిల్ తీర్థం, 2 కాఫీ. ఏమిటి మాస్టారు, మీకు ఇల్లు ఏమైనా దొరికిందే? ఇంకా దొరకలేదు సార్. గురుపాదం గారు. అయ్యా. ఏమిటి మాస్టారు? మీ మేడ మీద ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది కదూ? ఉందండి. అది వీరికి ఇవ్వడానికి మీకేమిటా అభ్యంతరం? అభ్యంతరం ఏమీ లేదు, కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే. ఈయన్ని తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వీకి పందిరేస్తారేమోనని. ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం? మీ మాట కాదనలేను, అలా కానివ్వండి. 3 4 1 2 3 4 1 2 3 4. No, Babita, that's wrong. అలా కాదు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2. What happened? Come on, dance. ఏది? మేడం, సారీ, ఇవాళకి మీ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావడానికి మీరెవరు? అదేంటండి, కొంపలు కూలేలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారేంటండి? ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను. మీ ఇంటి పేరు అతి తెలివివారా? కాదు, పిచ్చి తెలివ్వారు. లేకపోతే ఏంటండి, కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు. What do you mean? ఆడపిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో డోలు వాయించినట్టుంటుంది. చూడన్నా, ఇతనెవరు 196 అక్షరాలతో మాట్లాడుతున్నాడు. మా అమ్మాయి రేఖ మంచి డాన్సర్, బ్రేక్ డాన్స్ స్కూల్ పెట్టి తలుపులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఈయన విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, మన కాలేజీలోనే లెక్చరర్, మన మేడ మీదే ఉంటున్నారు. మన మేడ మీద? మేడ మీద అంటే మేడ మీద కాదు, రూమ్ లోనే.
అద్దెకిచ్చావా? అద్దెకా? చిచి, నేనెందుకు ఇస్తాను అద్దెకి? ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా 2 రోజులు ఉంటానంటేను. 2 రోజులా? 2 రోజులు కాకపోతే 4 రోజులు, మహా అయితే వారం రోజులు అయ్యా. అంతకంటే వీల్లేదంటే. అదేంటి సార్ మీరు? అదంతేనయ్యా, అంతే. నాన్న, నాకు తెలుసు నువ్వు ఇల్లు అద్దెకిచ్చావు. మంచివాడిలా కనిపిస్తేను చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడో. నోట్లో వేలు పెట్టినా కొరికేటట్టు లేడు. చూసావా కొరకలే? ఎందుకు నాన్న ఈ నాటకం అంతా? చూడు మిస్టర్, మీరు పొరపాటున కూడా ఈ డాన్స్ హాల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు, చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు. నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయికి ఫీజు కట్టాలి, అంతే కదమ్మా? మాట కొండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది, మనసు చల్లకొండ. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? అవును సార్, నేనే. న్యూస్ పేపర్ పాల ప్యాకెట్లు అందరి ఇళ్ళకి ఇస్తుంటాను. ఇవాళ నుంచి మీకు ఇమ్మని గురుపాలం గారు చెప్పారు. అంటే పేపర్ బాయ్ గా పనిచేస్తూ కాలేజీలో చదువుతున్నావా? అవును సార్. స్టూడెంట్స్ ఎగతాళి చేయడం లేదా? ఎగతాళి చేసేవాళ్ళు అన్నం బెటర్ కదా సార్. వెరీ గుడ్. మరి ఈ పనులన్నీ చేస్తే చదువుకి దెబ్బ కదూ? చెయ్యకపోతే చదువుకి ఫుడ్కి దెబ్బ సార్. మా చెల్లెలు మిషన్ కుడుతుంది, నేను ఈ పనులు చేస్తాను. 2 పొట్టాలు నిండాలి, నా చదువు సాగాలి. వస్తాను సార్, ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. సార్ చెప్పురాం బాబు. నిన్న క్లాస్ ఆలస్యంగా వచ్చాను, బట్టలు టైం కారలేదు. ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయను. వస్తాను సార్. సిగ్గుపడ్డారా? అబే సిగ్గెందుకండి, నా డ్రెస్కి ఏదైనా పంచర్ పడితే మీరు భయపడాలి గాని. మిమ్మల్ని డ్రిల్ మాస్టర్ అనుకున్నాను. 50 మంది స్టూడెంట్స్ కి పాఠం చెప్పే మెదడు లేకపోయినా 100 మంది స్టూడెంట్స్ కి సమాధానం చెప్పగలిగే కంటబలం ఉంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నాకు మెదడు లేదనా? ఆహా, అలాగని కాదు. చూడండి రేఖ గారు, మానసిక బలం శారీరక బలం మీద ఆధారపడి ఉంటుంది. అలాగా? అయితే మీ ఆసనాలు నాకు నేర్పాలి. తప్పకుండా. మీలాంటి డాన్సర్ల బాడీలు కంట్రోల్లో ఉండి నాజుగ్గా ఉండాలంటే ఆసనాలు వేయాలి. కానీ ఒక కండిషన్. ఏమిటది? మీ డాన్స్ నాకు నేర్పాలి. డన్.